తులసి అరే నేను ఇంత ఆవేదనతో గొంతు చించుకొని మాట్లాడుతుంటే నా మాట నా కూతురికి వినపడదేంటి? రేవతి, అమ్మ రేవతి, ఏమ్మా తులసమ్మ అసిస్టెంట్ బుజ్జి, ఇలా రామ్మా, ఇలా రామ్మా. ఇదిగో పైన గదిలో మా అమ్మాయి రేవతి ఉంది, వెళ్ళి పిలుచుకొస్తావా? అలాగే సార్. అంకుల్, ఇందాకటి నుంచి మీ మాటకు అడ్డు చెప్పకుండా అంతా విన్నాను. మీ ఆవేదనలో అర్థం ఉంది. ఝాన్సీ, వదినకి ఆయన నాన్నగారు కనుక మనందరికీ ఆయన మీద రెస్పెక్ట్ ఉంది. అలా అని ఇప్పుడు ఆయన అన్న మాటల్ని మాత్రం దయచేసి సమర్థించుకో. బాబు చాలా హర్ట్ అయినట్టున్నాడు. ఏం పర్వాలేదు, ఇక ముందు ఇలాంటివి రిపీట్ అవ్వవు. ఎందుకంటే మా అమ్మాయిని ఈ క్షణమే మేము తీసుకెళ్తున్నాం కాబట్టి. అమ్మ రేవతి రామ్మా రా. అలాగే బ్యాగ్ సర్దుకొని వస్తే ఇటు నుంచుంటే వెళ్ళిపోయేవాళ్ళం కదా. ఎక్కడికి నాన్న? ఇంకా ఎక్కడికేంటమ్మా, నీ పుట్టింటికి. అంటే మన ఇంటికి అన్నమాట. బయలుదేరు బయలుదేరు. ప్లాన్ చేయకుండానే ఈ రేవతి దరిద్రం వదిలిపోయేలా ఉంది. చాలా మంచి విషయం. తీసుకెళ్ళిపోండి అంకుల్. అలా చూస్తున్నావేంటమ్మా, బయలుదేరు. నేనెందుకు రావాలి నాన్న? ఇక్కడ ఉండి నువ్వు సుఖపడింది ఏముంది గనక, కానీ నీకు పుట్టిల్లే దిక్కు గనక రావాలమ్మా. నేనెక్కడికి రాను నాన్న. ఇదిగో నీ విష్ణు తిరిగి వస్తాడని కళ్ళగానే నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. మా అత్తయ్య గారు తీసుకొస్తారు నాన్న. విష్ణు క్షేమంగా నిర్దోషిగా ఇంటికొస్తాడు. ఏమ్మా మీ అత్తయ్య ఏమైనా సిబిఐ ఆఫీసర్ అనుకుంటున్నావా? డిటెక్టివ్ ఆఫీసరా లేక పేరు మోసిన లాయరా? కేసు డిటెక్ట్ చేసి వెంటనే విష్ణుని నిర్దోషి అని నిరూపించి బయటికి తీసుకురావడానికి. అవన్నీ పగటి కల్లమ్మా. ఇదిగో నీ విష్ణు నువ్వు అనుకున్నంత మంచోడేం కాదు. కోపిష్టి, ఇప్పుడు నేరస్తుడు కూడా అయ్యాడు. అకాడమీలో నేను కూడా ఎంక్వైరీ చేశాను. గొడవ పడింది నిజమంట, చంపేస్తానని బెదిరించింది కూడా నిజమేనంట. నాన్న, నువ్వన్నట్టు కొన్ని విషయాల్లో విష్ణు కోపిస్తే కావచ్చు. కోపంలో చేయి చేసుకున్నాడు అంటే నేను నమ్ముతాను, కానీ చంపాడు అంటే మాత్రం నేను నమ్మను. నేనే కాదు, అసలు ఇక్కడ ఎవరూ నమ్మట్లేదు నాన్న. మీ నమ్మకాలు వేరు, అక్కడ జరిగిన క్రైమ్ వేరు. ఆవేశంలో చేశాడని పోలీసులు ఒక నిర్ధారణకి ఆల్రెడీ వచ్చేశారు. ఇక శిక్ష నుంచి తప్పించుకోవడం అసాధ్యం. ఇదిగో ప్రాక్టికల్ గా అర్థం చేసుకోకుండా నీకు నువ్వు శిక్ష వేసుకోకమ్మా. బయలుదేరు బయలుదేరు. నేను రాను నాన్న. అదేంటమ్మా, అక్కడ మీ అమ్మ నీ మీద చాలా బెంగ పెట్టుకుని పేషెంట్ అయిపోతుంది. అమ్మతో నేను ఫోన్ మాట్లాడతాను, అవసరమైతే వచ్చి మాట్లాడి మరీ వెళ్తాను. అంతేకాని మెట్టి నీళ్లు వదిలి మాత్రం రమ్మంటే నేను రాను. ఏ రోజైతే నేను ఈ ఇంటి కోడలిగా అడుగు పెట్టానో ఆ క్షణం నుంచి నా బాధ్యత మా అత్త ఇది. చావైనా బ్రతుకైనా అన్నీ ఇక్కడే. ఇలాంటి ఉద్దేశంతో మీరెప్పుడు నా దగ్గరికి రాకండి నాన్న. అది కాదమ్మా. నానా, మీరిక బయలుదేరి వెళ్ళండి. అమ్మ రేవతి, అది కాదమ్. బయలుదేరండి నాన్న. నా విష్ణుని మా అత్తయ్య గారు కంపల్సరీగా తీసుకునొస్తారు. ఏం జరగదని నేను చెప్తుంటే నువ్వు చాలా నమ్మకంగా ఉన్నావు, చాలా ఆవేశంగా మాట్లాడుతున్నావు. ఏం జరుగుతుందో నువ్వే చూస్తావు కదా. అప్పుడు ఏడుస్తూ నీ పాటికి నువ్వే బ్యాగ్ సర్దుకొని అమ్మా నాన్న అంటూ వెతుక్కుంటూ వస్తావు. నానా, మీరిక బయలుదేరండి నాన్న. అమ్మ రేవతి, అది కాదమ్మా. అది కాదమ్మా. బయలుదేరండి నాన్న. నువ్వు చాలా నమ్మకంగా ఉన్నావు, చాలా ఆవేశంగా మాట్లాడుతున్నావు. ఏం జరుగుతుందో నువ్వే చూస్తావు కదా. అప్పుడు ఏడుస్తూ నీ పాటికి నువ్వే బ్యాగ్ సర్దుకొని అమ్మా నాన్న అంటూ వెతుక్కుంటూ వస్తావు.
వదినా, అంకుల్ మాటలకి నువ్వేం బాధపడకు. ఈశ్వర్, అత్తయ్య గారి మీద నాకు నమ్మకం ఉంది. నేను చాలా ధైర్యంగానే ఉన్నాను. మా నాన్న మాటలు నేనస్సలు మనసుకు తీసుకోను. అబ్బో, వీరనారి, గొప్ప కూతురే. శంకర్ మేడం. నువ్వు మా అబ్బాయి విష్ణు మంచి ఫ్రెండ్సే కదా? అవును మేడం. విష్ణు కూడా నీ గురించి గొప్పగా చెప్పాడు. విష్ణు చాలా మంచివాడు మేడం. వాడు రాకేష్ను చంపాలనే ఆలోచన కూడా చేయడు. ఎవరో బాగా ఇరికించారు. ఖచ్చితంగా అదే జరిగింది శంకర్. అందుకే వాణ్ణి నిర్దోషిగా తీసుకురావడానికే నా ఈ ప్రయత్నం. చెప్పండి మేడం, నా వైపు నుంచి మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేస్తాను. థ్యాంక్ యూ శంకర్. ఈ అమ్మాయి పేరు నందిని. ఇక్కడ అకాడమీలో ట్రైనింగ్ అవుతున్న రాకేష్ని కలవడానికి ఈ అమ్మాయి ఇటువైపు రావడం నువ్వెప్పుడైనా చూసావా? నమస్తే మేడం. నమస్తే. మీలాంటి హై ప్రొఫైల్ పర్సన్ నన్ను కలవడానికి రావడం చాలా పెద్ద విషయం మేడం. ఈవెన్ చూశాను మేడం. రాకేష్ని కలవడానికి అకాడమీ కాంపౌండ్లోకి వచ్చింది. నా అనుమానమే నిజమైంది. చెప్తా. ఎందుకు అడిగారు మేడం? నందిని ఇక్కడికొచ్చి రాకేష్ని కలవడానికి మా అబ్బాయి మీద నడుస్తున్న కేసుకి చాలా సంబంధం ఉంది. అదేంటో నిరూపించే ప్రయత్నంలోనే ఉన్నాను. అంటే విష్ణుని ఈమె ఇరికించిందా మేడం? అవన్నీ తొందరలోనే నిరూపణ జరుగుతుంది. రాకేష్ను నందిని కలిసి ఏం మాట్లాడిందో నీకేమైనా తెలుసా? తెలీదు మేడం. ఆమె కలిసి వెళ్ళాక రాకేష్ నాతో మాట్లాడాడు. వచ్చింది ఎవరని అడిగితే కజిన్ అని చెప్పాడు. ఒక్క విషయం మాత్రం షూర్గా చెప్పగలను మేడం, నందినిని రాకేష్ కలిసిన తర్వాతే రాకేష్లో చాలా చేంజ్ వచ్చింది. విష్ణుని ర్యాగింగ్ చేయడం, టార్చర్ చేయడం, విష్ణుని ఒక శత్రువులో చూడడం అప్పటినుంచే మొదలుపెట్టాడు. మీ అనుమానంలో నిజముందని నాకిప్పుడు అర్థమవుతుంది మేడం. ఈ విషయం కోర్టులో చెప్పాల్సి వస్తే చెప్తావా? తప్పకుండా చెప్తాను మేడం. కెరీర్ మీద వాడు ఎంతో ఫోకస్తో ఉన్న మన విష్ణు బయటికి రావాలి. ఎవరి వలనో ఆఫీసర్ల దగ్గర నమ్మకం పోగొట్టుకున్నాడు. ఆ నమ్మకం తిరిగి వస్తుంది. పెద్ద ఆఫీసర్ కావాలన్న విష్ణు తప్పకుండా పెద్ద ఆఫీసర్ అవుతాడు. వాళ్ల మీద ఒత్తిడి తీసుకురా. 40% కడితేనే బ్యాంకు లోన్ వస్తుందని వాళ్లతో చెప్పి భయపెట్టు. వాళ్ళు అస్సలు వెనకడుగు వేయకూడదు. బిల్డర్ కాల్ చేస్తున్నాడంటే అమౌంట్ గురించే అయ్యుంటుంది. ఇప్పుడు ఏం చెప్పాలి? కాస్త టైం ఇవ్వమని అడగడం తప్ప ఎక్కడి నుంచి కట్టాలి? హలో రావు గారు, చెప్పండి సార్. ఏం చెప్పాలమ్మా, మిగతా 25 లక్షలు పేమెంట్ చేస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు చేయలేదు. 2 రోజుల క్రితం కాల్ చేస్తే మీరు అసలు ఆన్సరే చేయలేదు. మీకు రెండోసారి టైం ఇవ్వటం జరిగింది. దీన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోకపోతే మీరు విల్లా ఎలా కొంటారు? అది మా డ్రీమ్ విల్లా సార్, తప్పకుండా పే చేస్తాం. లాస్ట్ టైం ఆఫీస్కి వచ్చినప్పుడు మీరు ఇదే చెప్పారు, ఇప్పుడు కూడా ఇదే చెప్తున్నారు. మీ ఆయన రెవెన్యూ ఆఫీసర్ అని, గోవర్ధన్ గారు మీ గురించి బాగా చెప్పారని,
ఆ ప్రీమియర్ విల్లా మీకోసం ఉంచాం. కానీ దేనికైనా ఒక టైం పీరియడ్ ఉంటుందమ్మా. అవును సార్, మా వైపు నుంచి కాస్త డిలే ఉంది. వెరీ సారీ. కాస్త కాదమ్మా, మీ వైపు నుంచి చాలా డిలే ఉంది. మీ వారు చేసే ఉద్యోగానికి ఇది చాలా చిన్న విషయం. అయినా మీరెందుకు కట్టలేకపోతున్నారు నాకు అర్థం కావటం లేదమ్మా. మా వారు అందరిలాంటి మనిషి కాదులండి. దేశాన్ని ఉద్ధరించడానికి పుట్టిన మహానుభావుల్లా ఆలోచిస్తారు. మాకవన్నీ తెలీదమ్మా. ఈ నెల 20వ తారీఖు లోపు 25 లక్షలు కట్టండి, లేదంటే మీ బుకింగ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇది వరకు మీరు కట్టిన డబ్బు కూడా మీకు రిటర్న్ రాదు. తర్వాత మమ్మల్ని బ్లేమ్ చేయకండి, మా ఆఫీస్ మీదకి రాకండి. అలా అంటారేంటి సార్? ఇంకేం చేయమంటారమ్మా? మరో 3 నెలలు టైం కావాలా? అంత టైం ఇవ్వడం కుదరదమ్మా. డ్రీమ్ విల్లా కావాలని కలలు కంటే సరిపోదమ్మా. అంత డబ్బు కట్టే స్తోమత కూడా ఉండాలి. మీ ఆయన ఈశ్వర్ మహానుభావుడిలా ఆలోచించటం మానేసి అప్పుడప్పుడు వచ్చే అవకాశాల్ని చేతిలో ఉండే సిగ్నేచర్ పవర్తో కవర్ చేస్తే ఈపాటికే కోట్లు సంపాదించి ఉండవలసింది. మీరన్నది నిజమే సార్, కానీ మా ఆయన సిన్సియర్ ఆఫీసర్. లంచం ఇవ్వడం నేరం, తీసుకోవడం నేరం అనే సిద్ధాంతం మీదే జాబ్ చేస్తూ ఉంటాడు. అలా మడికట్టుకుని కూర్చుంటే మీ కలలెప్పటికీ మీ ఆయన నెరవేర్చలేడమ్మా. 20వ తారీఖు వరకే మీకు టైం ఇస్తున్నాం. ఆ తర్వాత మీ ఇష్టం. హలో 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 సార్. హలో గోవర్ధన్ గారు, నమస్తే సార్. నమస్తే. ఏంటి సంగతులు? మీరు అన్నట్టు ఝాన్సీ మీద ఒత్తిడి తీసుకొచ్చి 25 లక్షలు కట్టమని చెప్పాను సార్. ఈ 20 లోపు కట్టకపోతే బుకింగ్ క్యాన్సిల్ అయిపోతుందని, ఇది వరకు కట్టిన అమౌంట్ వెనక్కి ఇవ్వలేమని చెప్పేశాను. వెరీ గుడ్. అంత ప్రెజర్ పెడితే కానీ పని అవ్వదు. నువ్వు అలానే టెన్షన్ పెడుతూ ఉండు. మనం అనుకున్నట్టు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అలాగే సార్. అలాగే. అన్నా, ఆ, 20 కోట్ల రూపాయల ప్రాపర్టీ ఈశ్వర్ బాబు ఒక్క సంతకం చేస్తే మన వాటా కనీసం 5 కోట్లు వర్కౌట్ అవుతుంది. ఇదేంటి మళ్ళీ 7 కోట్లు ఇస్తానని ఆల్రెడీ అవతల పార్టీతో డీల్ మాట్లాడాడు. నేను కూడా ఓకే చెప్పేశాను. అన్నా, నువ్వు అనుకుంటే వదిలిపెట్టవు కదా. అనుకున్నది సాధించి తీరాలి కదా మళ్ళీ. ఈ గోవర్ధన్ కన్నేస్తే ఎలాంటి లిటిగేషన్ ల్యాండ్ అయినా సెటిల్మెంట్ అవ్వాల్సిందే మళ్ళీ. ఈ నెల 20వ తారీఖు లోపు 25 లక్షలు కట్టండి, లేదంటే మీ బుకింగ్ క్యాన్సిల్ అయిపోతుంది. నా పేరు మీద 5 crores ప్రీమియం విల్లా కొంటున్నానని నా ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి చాలా ప్రౌడ్గా చెప్పుకున్నాను. చివరికి డౌన్ పేమెంట్ దగ్గర ఆగిపోయానని తెలిస్తే నాకు ఇంతకంటే వేరే అవమానం ఇంకేం ఉండదు. ఎంత రిస్క్ అయినా పర్లేదు. నేను అనుకున్న డ్రీమ్ విల్లా నా సొంతం చేసుకోవాలి. ఇంకాస్త గడువిచ్చేలా బిల్డర్తో మాట్లాడాలి. ఈ విషయంలో గోవర్ధన్ అంకులే నాకు హెల్ప్ చేయగలడు. ఇప్పుడే కాల్ చేస్తాను. అన్నా, ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరు ఆన్సర్ చేసి మాట్లాడు మళ్ళీ.
హలో హలో అంకుల్, నేను ఝాన్సీని. సార్ కొంచెం బిజీగా ఉన్నారండి, తర్వాత చేస్తారా? అంకుల్తో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఝాన్సీ అని చెప్పండి. అన్నా, ఝాన్సీ అంట, తులసి గారి కోడలు. మీతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంట. ఝాన్సీ ఖచ్చితంగా నాకు కాల్ చేస్తుంది అనుకున్నాను, కానీ ఇంత తొందరగా చేస్తుందని అనుకోలేదు. ఇందాక బిల్డర్ కాల్, ఇప్పుడు ఝాన్సీ కాల్. విల్లా గురించి అయి ఉంటుంది. అన్నా, మనుషుల్ని అంచనా వేయడంలో మీరు చాలా గ్రేట్ అన్నా. అంచనా వేయడంలో నేను గొప్పవాణ్ణే. వీలైతే అదే మనుషుల్ని కొనేయడంలో కూడా గొప్పవాణ్ణే. ఝాన్సీ ఏం చెప్తుందో విందాం. అలాగే అన్నా. అమ్మా ఝాన్సీ, చెప్పమ్మా. అంకుల్, మీరంటే మాకు చాలా అభిమానం. నువ్వు ఈశ్వర్ అంటే కూడా నాకు చాలా అభిమానం. అంకుల్, నాకు చిన్న హెల్ప్ చేయాలి అంకుల్. ఏంటో అడుగమ్మా. విల్లా పేమెంట్ ఇంకా 35 lakhs పెండింగ్ లో ఉంది అంకుల్. వెంటనే పే చేయమని ఇందాక బిల్డర్ కాల్ చేశాడు. అలాగా? మరి ఈ విషయంలో నేను ఏ రకంగా సాయం చేయాలమ్మా? ఆయన చెప్పిన టైం కాకుండా మాకు ఇంకొంచెం టైం కావాలి అంకుల్. ఆ బిల్డర్ని పరిచయం చేసింది మీరే కనుక ఒకసారి మీరు చెప్తే బాగుంటుంది. తప్పకుండా సాయం చేస్తానమ్మా. కాకపోతే మరీ అంత ఎక్కువ టైం కాదు. ఝాన్సీ, నెక్స్ట్ మంత్ చేయగలరా? కష్టం అంకుల్. పోనీ 2 months లోపు? అప్పుడు కూడా కష్టమే. నీ పరిస్థితి ఏమిటో నాకు అర్థమైందమ్మా. ఈశ్వర్ నీకు ఏమాత్రం సపోర్ట్ చేయట్లేదు. కళలో కలంటో మానేయమని నీకు సలహాలు చెప్తున్నాడు, అంతే కదా? కరెక్ట్గా గెస్ చేశారు అంకుల్. మా మధ్య ఇదే గొడవ జరుగుతుంది. చాలా అనుభవం ఉన్నవాడినమ్మా, ఎక్స్పెక్ట్ చేశా. మరి ఈశ్వర్ ఇంత నిజాయితీ పరుడుగా ఉంటే ఒరిగేది ఏమీ ఉండదు. అమ్మా, పక్షులు కూడా సొంతంగా గూడు కట్టుకుంటాయి. ఇక మన మనుషులవి, మన సొంత ఇల్లు గురించి మనమెంత ఆలోచించాలి? రేపు ఎప్పుడైనా అన్నదమ్ముల మధ్య గొడవలు వచ్చి విడిపోతే అప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు? అద్దింట్లోకి వెళ్తారా? అది ఎంత అవమానంగా ఉంటుందో చెప్పు. నాకేం అర్థం కావట్లేదు అంకుల్. అర్థం కాకపోవడానికే ఉందమ్మా. ఎంతవారైనా కాంతదాసులే అని భార్య తలుచుకుంటే భర్తని దారికి తీసుకురావచ్చు, మాట వినేలా చేసుకోవచ్చు. అమ్మా, ఒక ల్యాండ్ ఇష్యూ మన దృష్టికి వచ్చింది. అది కాస్త రిజిస్ట్రేషన్ పెండింగ్ లో ఉంది. ఈశ్వర్ ఒక్క సంతకం చేస్తే 2 కోట్లు ఇప్పిస్తా. సంతకం పెట్టడానికి ఒప్పుకుంటే అడ్వాన్స్గా 1 కోటి రూపాయలు అరేంజ్ చేస్తానమ్మా. అప్పుడు నీ డ్రీమ్ విల్లా ఆశ వెంటనే నెరవేరిపోతుందమ్మా. ఈశ్వర్తో మాట్లాడమ్మా. ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ ఈశ్వర్కి మాత్రమే ఉంది. మాట్లాడతాను అంకుల్. ఎలాగోలా ముందు నువ్వు ఈశ్వర్ని ఒప్పించమ్మా. అప్పుడు టైం గురించి బిల్డర్తో ఎలాంటి టెన్షన్ ఉండదు. అలాగే అంకుల్, ఈశ్వర్తో మాట్లాడతాను. మాట్లాడు. ఓకే, మాట్లాడు. అన్నా, ఝాన్సీ పెట్టుకున్న ఆశలను అడ్డం పెట్టుకొని భలే పావులు కదిపావన్నా. అతి తొందరలోనే ఈ ల్యాండ్ సెటిల్మెంట్ జరిగిపోతుంది అనిపిస్తుందన్నా. అవ్వాల్సిందే, మళ్ళీ జరిగి తీరాలి. బావా, వదులు.
నిన్ను నేను ఫ్రెండ్గా చూశాను. అది కాస్త నువ్వు చనువుగా తీసుకొని దయచేసి ఇలా బిహేవ్ చేయకు. బావా, నాకే తెలియకుండా నేను నిన్ను ప్రేమించాను. నా లైఫ్లో నేను ఒక్కరినే ప్రేమించాను. లక్ష్మి నాకు దక్కకపోయినా జీవితాంతం నేను తనని మనసులో పెట్టుకొని ఆరాధిస్తూ ఉంటానే తప్ప ఇంకెవరి ప్రేమలోనూ పడను.